ఒక హత్య 100 ప్రశ్నలు విశాఖ తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం నిందితుడు మురారి 14 రోజుల రిమాండ్ లో ఉన్నాడు. అయితే నిందితుడిని పోలీసులు కస్టడీకి తీసుకునే ప్రయత్నాలు చేయకపోవడంతో విచారణ ముగిసినట్టేనా అనే సందేహం కలుగుతోంది. ఈ మర్డర్ కేసులో కేవలం మురారి ఒక్కడే ఉన్నాడా లేక తెర వెనుక ఎవరైనా సూత్రధారులు ఉన్నారా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎంఆర్ఓ రమణయ్యకు నిందితుడికి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నది కూడా పూర్తి వివరాలు బయటపడడం లేదు. భూముల లావాదేవీలే కారణమా లేక ఇంకేమైనా ఉన్నాయా అనే కోణం పూర్తి దర్యాప్తు జరగాల్సి ఉంది. అయితే ఆ పరిస్థితి కనిపించడం లేదని టాక్. తెర వెనుక ఉండి మురారిని ఎవరైనా నడిపించారా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. నిందితుడు పరారైనప్పుడు చెన్నైకు 2 టికెట్లు ఎందుకు బుక్ అయ్యాయి? సూత్రధారులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది ట్విస్ట్ గా మారింది. వీటిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయాలి. మేక్ మై ట్రిప్ లో ట్రైన్, ఫ్లైట్ టికెట్లు ఎవరు బుక్ చేశారు? అసలు 3 కోట్ల రూపాయల డీల్లో అడ్వాన్స్ కింద 57 లక్షలు ఎంఆర్ఓకి ఇస్తే మిగిలిన వాటి సంగతి ఏంటి అనేది కూడా పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. కానీ నిందితుడు మురారిని కస్టడీలోకి తీసుకోవడానికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంఆర్ఓ రమణయ్య హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. నిందితుడు గంగారాంకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ హత్య కేసులో 100 కొద్ది ప్రశ్నలు కూడా బయటికి మనకి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఎంఆర్ఓ హత్య కేసులో నిందితుడిని విచారణ 14 రోజులు రిమాండ్కి తరలించడం కనుక కథ ముగిసినట్టేనా అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఈ ఏదైనా ఒక పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ఖచ్చితంగా ఆ సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడానికి, అదేవిధంగా పూర్తి వివరాలు కూడా తెలుసుకునేందుకు కూడా పోలీసులు కస్టడీ కోరుతారు. కానీ ఈ కేసులో సంబంధించి మాత్రం ఎటువంటి కస్టడీకి కోరకపోవడం కూడా పలు అనుమానం తోవిస్తుంది. తహసీల్దార్ హత్య కేసులో కేవలం మురారి హస్తమే ఉందా లేదంటే ఇంకా అసలు సూత్రధారులు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ప్రధానంగా మనకి తలెత్తుంది. దాంతోపాటు తహసీల్దార్ రమణయ్యకు నిందితుడికి మధ్య ఎలాంటి లావాదేవీలు నడిచాయి, కన్వేయన్స్ డీడ్ వ్యవహారమే కారణమా ఇంకేమైనా ఉన్నాయా అనేది కూడా తెలియాల్సింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఫిబ్రవరి 2వ తేదీన మురారిని ఉసిగొలిపిన వారు ఎవరు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఆ రోజు లభించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఇదంతా కూడా పరిశీలిస్తే అతను రెక్కి నిర్వహించి ఈ విధంగా దాడి చేయడం, అది కూడా కేవలం దాడి చేసి భయపెట్టాలని చూశాడా నిజంగా హత్య చేయాలని చూశాడా, వీటన్నిటి కూడా ఇవన్నీ ప్రశ్నలకు కూడా సమాధానం దొరకకుండానే రిమాండ్కు తరలించడం, విచారణ నిమిత్తం కస్టడీకి కూడా కోరకపోవడం, ఇవంతా కూడా ఎవరిని కాపాడే ప్రయత్నం అని కూడా మనకి ప్రధానంగా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి వీటన్నిటికి కూడా ఖచ్చితంగా పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టినటువంటి విశాఖ పోలీస్ కమిషనర్ మరి 3వ ప్రెస్ మీట్ లో పూర్తిగా దీనికి సంబంధించినటువంటి హత్య గల కారణాలేంటి, రమణయ్యకు నిందితుడు ఎవరైతే గంగారాం ఉన్నాడో అతనికి మధ్య జరిగినటువంటి లావాదేవీలు ఏంటనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. మొదటి నుంచి కూడా ఒక ల్యాండ్ ఇష్యూకి సంబంధించి జరిగినటువంటి గొడవలో భాగంగానే చంపడం జరిగిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆ ల్యాండ్ దేనికి సంబంధించింది, మొత్తం ఎంత నగదు చేతులు మారింది అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే రమణయ్య హత్య కేసుకు సంబంధించి 100 కొద్ది ప్రశ్నలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. వీటన్నిటికి కూడా పోలీసు అధికారులంతా కూడా ఖచ్చితంగా ఒక సమాధానం ఇవ్వకపోతే దీని మీద మరిన్ని అనుమానాలు బయటికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి టీవీ, విశాఖ సెంట్రల్ జైలు నుంచి.